నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తమ పొలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది. బాధితులు తహసీల్దార్ చొప్పా రవీంద్రబాబుకు పాస్బుక్ గురించి అడగ్గా అప్లై చేశారు కదా అని పోస్టు ద్వారా వస్తాయని చెప్పి సిబ్బందితో బయటకు పంపించారని వాపోయారు. కాగా బాధిత దంపతుల తనయుడు మాట్లాడుతూ తాము ఒక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సీఈఓగా పనిచేస్తున్నారని, తనకే ఇలాంటి అన్యాయం జరిగితే తాను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి తమ పొలం తమకు ఇప్పించాలని కోరారు. నా పేరు పసిపేట రామయ్య. 1997లో వింజమూరు మండలంలో వింజమూరు గ్రామంలో మేము కొనుగోలు చేసిన పొలంని మాకు ఆపోజిట్ అయిన సిగా చంద్రపాలు అక్రమంగా పాస్బుక్లకి అప్లై చేసుకున్నాము. ఈ 90 నుంచి 20 సంవత్సరాల అనుభవం మాదే ఉంది. ఆ పొలంలో ట్రాన్స్ఫారం పెట్టున్నాం, బోర్ వేసుకున్నాం, అన్నీ మన ఎంఆర్ గారికి సాదా బాధ్యత కింద మేము అప్లై చేస్తున్న పొలానికి కూడా అవతల ఆపోజిట్ వ్యక్తికి సిగా చిన్న తిరుపతికి పాస్బుక్లు ఇవ్వడానికి ఆ ఫైల్ మొత్తం రెడీ చేసి రిజిస్ట్రార్స్ వారికి సమర్పించి ఉన్నారు. సదరు విషయం మేము అడగ్గా మీరు ఎంఆర్ఓస్ నుంచి బయటికి పోండి, మేము చేయాల్సింది చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కావున ఈ విషయం గురించి పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందని కోరుచున్నాను. నా పేరు ఆ పొలము మా సర్దుకులు ఇద్దరు పొలం కలిసి తర్వాత ఇద్దరు ఆయన 2 భాగాలు నాకు భాగము. అందువల్ల నేను ఒక పక్క 20 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను. ఇవాళ దానికి నేను చేసుకునే దానికి అడ్డం జరిగి పాస్ పుస్తకాలకు అప్లై చేస్తున్నారు. ఎంఆర్ఓ, ఈఓ, ఆర్ఏ మొత్తం వీళ్ళంతా డబ్బులు లంచాలు తీసుకొని నా పొలం లేకుండా ఆయనకి చేస్తున్నారు. అందుకు ఆ కామందుల వారు మమ్మల్ని దయించి తెలపలేదు. నా పేరు పసిపేట రామయ్య. 1997లో వింజమూరు మండలంలో వింజమూరు గ్రామంలో మేము కొనుగోలు చేసిన పొలంని మాకు ఆపోజిట్ అయిన సిగా చంద్రపాలు అక్రమంగా పాస్బుక్లకి అప్లై చేసుకున్నాము. ఈ 90 నుంచి 20 సంవత్సరాల అనుభవం మాదే ఉంది. ఆ పొలంలో ట్రాన్స్ఫారం పెట్టున్నాం, బోర్ వేసుకున్నాం, అన్నీ మన ఎంఆర్ గారికి సాదా బాధ్యత కింద మేము అప్లై చేస్తున్న పొలానికి కూడా అవతల ఆపోజిట్ వ్యక్తికి సిగా చిన్న తిరుపతికి పాస్బుక్లు ఇవ్వడానికి ఆ ఫైల్ మొత్తం రెడీ చేసి రిజిస్ట్రార్స్ వారికి సమర్పించి ఉన్నారు. సదరు విషయం మేము అడగ్గా మీరు ఎంఆర్ఓస్ నుంచి బయటికి పోండి, మేము చేయాల్సింది చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కావున ఈ విషయం గురించి పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందని కోరుచున్నాను.